సినిమాలలో నాన్ రీజనబుల్గా గొడవలు కథ అంత ఉంటుంది అనమాట. ఉదాహరణకి స్త్రీ అనేది లేదనుకో, పురుషునికి కామం ఎందుకు కలుగుతుంది, వానికి అంగస్తంభనం కలుగుతుంది, ఎవరిని చేస్తారు? స్త్రీని చూస్తేనే కదా, స్త్రీ కోసమే కదా చేసేది, అనుభవిస్తాడు. అలా లేదు. స్త్రీకి కూడా పురుషుడని వాడలేదు, పురుషుని చూడలేదు అనుకో, ఆమె కామం ఎందుకు కలుగుతుంది, సెక్స్ ఎందుకు చేసుకుంటుంది, హస్తప్రయోగం ఎందుకు చేసుకుంటుంది? పురుషుడే లేనప్పుడు ఎలా చేసుకుంటుంది? ఫీలింగ్సే రావు. పురుషుడు కూడా స్త్రీ లేకుంటే రావు, ఆమె చూడండి రావు, ఆమె ఊహల్లో కూడా రాంది రావు. కానీ అట్లా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? అలాగే ఇప్పుడు ఒక శత్రువు ఉంటేనే కదా, ఎదుటి ఏదన్నా అంటేనే మన కోపం వచ్చి వాడిని కొడతాం, లేదా మనం ఏదన్నా అంటే వాని కోపం వచ్చి వాడు కొడతాడు. కానీ మనం ఏమనందే మనమే లేవు. ఆడ వాని కోపం వచ్చి కొట్టేదానికి వచ్చి ఆవేశపడతాడా? ముందర మనిషి లేదు, అనలేదు. మనం కూడా మనల్ని కూడా అనలేదు, ఏమనలేదు. మన ఊరికి ఆవేశపడతామా, గొడవ దిగుతామా, కొట్లాడతామా? మనిషి లేదు, ఎట్లా కొట్లాడతావు? మనమే లేడు, ఒక మనిషి లేడు, వాడు ఎట్లా కొట్లాడతాడు మనతోటి? కానీ అలా జరిగితే ఎలా ఉంటుంది? ఇగో సినిమాల్లో నటన కథ అనేది ఇలా ఉంటుంది అనమాట. అలాగే కథ కూడా అంతే. ఒక కథ క్రియేట్ ఎలా చేస్తాడు, కంటెంట్ స్టోరీ అంటే ఇట్లా చేస్తారనమాట. అంటే ఇప్పుడు పెళ్లి సినిమాలను చూసినావా? పెళ్లి సినిమాలు ఎట్లా రీజన్, ఫస్ట్ నైట్ రోజు పెళ్ళాన్ని అనుభవించాలైతే వన్ ఫ్రెండ్స్ అందరినీ రూమ్లో తీసుకొస్తారు. ఏంది అని అంటే, రాకెట్ ఈ యుగంలో ఆకాశంలో చంద్రమానం పోయి ఈ యుగంలో కూడా నా భార్య నీ భార్య ఏంటిది, నా ఫ్రెండ్స్ కూడా అనుభవిస్తారు, ఇట్స్ కామన్, ఇందులో ఏముంది అంటూ ఉంటాడు. అనగానే హీరోయిన్ అప్పుడు విలన్ అన్నట్టు, వాడు విలన్ అవుతాడు. అట్లా ఆ రీజన్ ఏం లేదు, అట్లా ఇవ్వడం చేస్తాడా? అట్లా అన్నట్టు ఇలాంటివి కనిపిస్తుంది పెడతారు తప్ప రీజన్ ఏముండదు. నాన్ రీజనబుల్గా కథ నడుస్తుంది. ఇగో ఇట్లా అనమాట. రీజన్ లేకుండానే, ఇప్పుడు శత్రువు లేకుండా మన కోపం వచ్చినట్టు, ఒక ఎదుటోళ్ళు లేకుండా మనం కొట్లాడతామా? ఆ విధంగా పెడతారంటే, ఎదుటోళ్ళు లేకుండా మనం కొట్లాడతాను. మన ముందు ఎవరు లేడు, శత్రువు లేడు, వాని మీదకి రివర్స్ అయ్యి గొడవ పోయినా అనుకో, అది పిచ్చోన్లాగా ఉంటుంది కదా. కానీ సినిమాల్లో ఇట్లా పెడతారంట. ఎదుటోడు అంతే, మనం లేకున్నా కానీ వాడు వచ్చి కొట్లాట ఆవేశపడుతూ ఉంటాడు. వానికి శత్రువు లేడు, వాని ఎదుటోడు లేడు. అట్లా అనమాట. అలాగే సినిమా కథ నడపడం కూడా ఎట్లా చెప్తారంటే, అంతా ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించని దేవదాస్ అయి పిచ్చుడైండు, మంద కొడుతూ ఉన్నాడు పూర్తిగా దేవదాస్ లాగా. తెలుసు కదా దేవదాస్ ఎట్లయితాడు? అలా అయి బాగా పూర్తిగా గడ్డం పెంచుకున్నాడు, బట్టలు సోయలేదు, మంద కొడుతూ ఉన్నాడు, లవ్లో ఫెయిల్ అయింది. ఇంతగా అమ్మాయికి వీడంతనే తెలియదు. అమ్మాయి అడిగింది, నేను ఇష్టపడతానంటే అతను ఎవరో కూడా నాకు తెలియదు అని అమ్మాయిని. కానీ వీడు, నేను లవ్లో ఫెయిల్ అయినా, మేము విడిపోయినా, నాకు బ్రేకప్ వచ్చిందని తాగుతూ ఉన్నాడు మందు. ఇది హీరోయిజం కదా. ఇక ఇట్లుంటుంది అన్నట్టు సినిమాని ఈ విధంగా చెప్పెడతారు. అంటే విత్తనమే లేదు కానీ పెద్ద చెట్టు మొలిసింది, ఆ చెట్టును అందరూ కొడుతున్నారు, కాయలను కొడతా ఉన్నారు. ఎవరైనా నా చెట్టును కొడతానని వీడు పంచాది. వీడు అసలు విత్తనమే లేదు, చెట్టు ఎక్కడ వస్తుంది? ఆ చెట్టును కూడా కొడతాడు, ఆ చెట్టును నా కాయలు కొడతానని వీడు పంచాది కింద పోతాడు. ఈ విధంగా ఉంటుంది అంట. అది విషాదమైన, సంతోషమైన, ఆనందమైన, రొమాన్స్ అయినా, లవ్ అయినా, ఏదైనా ఈ విధంగా హీరోయిజం అయినా విలనిజం అయినా ఇట్లా పెడతారంట. సినిమా అంతా కథ ఇట్లా నడుతుంది. మీరు ఇలాగే చెప్పాలంట సన్నివేశాలను. ఓకే, మీరు ఒక ఆర్టికల్ చదివి ఈ విధంగా చెప్పండి యూట్యూబ్లో. సినిమాలను ఎట్లుంటుందంటే, నాకు ₹1,00,000 పోతే ఒకడు ఏడుస్తాడు, అది హీరోయిన్ పెద్దగా ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే అందరూ సానుభూతి కలిగేలాగా ఏడుస్తూ ఉంటాడు. తెలుసు కదా, హీరోయిన్ ఏడుస్తూ ఉంటే అందరికి సానుభూతి కలుగుతుంది కదా. అదొక హీరోయిజమే అన్నట్టు. ఏడుస్తుంటే ప్రేక్షకులకు సానుభూతి కలిగేలాగా ఏడుస్తూ ఉంటారు. ఇంతలోనే ఒకడు వస్తాడు, ఇంకో క్యారెక్టర్, పోనీరా నువ్వు, దాని ఉంది, పైసలు పోతూ ఉంటాయి వస్తుంటాయి, అలా బాధపడకూడదు అంటే ఇంకో డైలాగ్ కూడా కొడతాడు. వాడు కూడా ప్రేక్షకుల నుండి ఎక్స్పోజ్ అవుతాడు, అంటే వాడు కూడా ఫోకస్ అవుతూ ఉంటాడు. ఆ విధంగా ఇలా ప్రతి క్యారెక్టరు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు అనమాట. అంతేగాని ₹100 ₹1,00,000 పోయింది లేదు, ఏం లేదు. కానీ ఇక్కడ ఎక్స్పోజ్ ఈ విధంగా చేస్తూ ఉంటారంట. ఇట్లా అన్నమాట. మీరు ఒక వేరే వాళ్ళ వీడియోని చూసి చదివి ఈ విధంగా మీరు ఎఫెక్ట్ ఇవ్వాలంట. అసలు విషయం పక్కన పెట్టి దీన్ని ఎక్స్పోజ్ అవ్వడమే పనిగా ఎక్స్పోజ్ చేయాలి, అంతే అసలు మ్యాటర్. విత్తనాన్ని పక్కన పెట్టి, విత్తనమే లేదు కానీ చెట్టు మొలిసింది, ఆ చెట్టు ఎక్స్పోజ్ చేయండి. దాని కాయలు తెంపుకున్నట్టు, దాన్ని కొట్టుకున్నట్టు, ఎవర్రా కొట్టాడని వీరి హీరోయిజం అవుట్ అవుతాడు. అంటే వీడు పబ్లిసిటీ పొందినట్టు, వాడు ఆ చెట్టును కొడుతూ వాడు హీరో అవుతాడు, ఆ చెట్టు పెరిగి అది పబ్లిసిటీ అవుతుంది. కానీ అది విత్తనమే లేకుంటే ఎట్లుంటుందో ఆ విధంగా అన్నట్టు ఎక్స్పోజ్ కావాలి. విషయాన్ని ఇలా చెప్పాలన్నమాట. జనం సానుభూతి కలిగేలాగా, మీరు జనంలో క్లిక్ అయ్యేలాగా, పబ్లిసిటీ పాపులర్ అయ్యేలాగా అవుతూ ఇలా చెప్పాలన్నమాట విషయాన్ని. కంటెంట్ని ఇలా చెప్పాలి. సినిమాల్లో ఇప్పుడు ఆ వ్యక్తి కొడతాడు అనుకో, కొడితే వాడు దెబ్బలు బాగా తింటాడు అనుకో, అప్పుడు ఏమనుకుంటాడు, వాడు జనంలో చిన్న చూపు జాలి ఉంటుంది. కానీ సినిమాలో దెబ్బలు తినేవాడు హూ అట్లా తింటూ ఉంటే అది కూడా గ్లామర్గా చూపెడతారు. అట్లా అనమాట. ప్రేక్షకుల సానుభూతి కలిగేలాగా, ప్రేక్షకుల మద్దతు పొందేలాగా వాడిని చూపెడతారు. తెలుసు కదా, దెబ్బలు తింటాడు. అలాగే ఒక వ్యక్తిని కొడుతున్నాడు అనుకో, కొట్టడం చెడ్డవాడు, విలను, దుర్మార్గుడు అనకుండా డిష్ అని ఫైట్ చేస్తే వాడు కొట్టడాన్ని చూపిస్తారంట. కొట్టడాన్ని కూడా హైలైట్ చేస్తారంట కొడుతున్నట్టు. ఓకే, అంటే ఒక గొప్ప కళను చూపెట్టినట్టు అని చూపెడతారు కొట్టడాన్ని. అప్పుడు వాడు నిందితుడు కాదు, నేరస్తుడు కాదు, దుర్మార్గుడు కాడు,
మన టాలెంట్ చూపిస్తుంటే ప్రేక్షకులు అందుకేలాగా ఉంటుంది అన్నట్టు. ఎదుటన్ని చూపెట్టారు, వీడు స్టైల్గా కొట్టినట్టు ఇవి దీని హైలైట్ అవుతా అంటే వీడు ఇప్పుడు గ్లామర్గా చూపెడతాడు, గ్లామర్ అవుతాడు అన్నమాట. సినిమాలలో ఓడిపోయినా గెలిచినా కొట్టినా దెబ్బలు పడ్డా ఏడ్చినా లేదా ఏడిపించినా దాన్ని గ్లామర్గా చూపెడతారు అనమాట. అది ఏకపక్షంగా చూపెడతారు, గ్లామర్గా ఎఫెక్ట్ అయ్యేలాగా. అంటే ఉదాహరణకు మొగుడు లేకుండా ఒక స్త్రీ గర్భం ధరించి పిల్లలు కన్నదనుకో ఎలా ఉంటుంది? అట్లా ఏకపక్షంగా దాన్ని గ్లామరైజ్ చేస్తూ చూపెడతారు, హైలైట్ చేస్తూ చూపెడతారు అన్నట్టు. గ్లామరైజ్గా చేస్తూ ఆకర్షణగా డిషుమ్ ఇప్పుడు టడన్ టడన్ అని మ్యూజిక్ వస్తే ఎట్లుంటుందో ఆ విధంగా చూపెడతారు ఏకపక్షంగా. అది హైలైట్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా చూపిస్తే గ్లామరైజ్గా మీరు ఒక ఆర్టికల్ చదివి ఇలాగే చెప్పండి కంటెంట్. ఓకే, ఏకపక్షంగా హైలైట్ చేస్తూ చెప్పండి మీరు చెప్పే మాటలు. అప్పుడు ప్రేక్షకులు మీరు హైలైట్ అవుతారు అనమాట ఆ విధంగా.